ఇజ్జా పెట్రోల్ అయిపోయిందా? ఈ బండిని ఇప్పటివరకు తోసుకుంటా పోలేరా. మళ్ళీ ఇందులో ట్రాఫిక్ ఒకటి. ఉదర్ తక్ జానా హై, బాటిల్ హై ఆప్కే పాస్? గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యు ఆర్ వాచింగ్ వేర్ ఆన్ రైడర్. కొన్ని పార్ట్స్ మార్పిద్దామని నేను వ్లాగ్ చేస్తున్నాను. బైక్కి పార్ట్స్ మార్పిచ్చేస్తున్నాము. మా ఫ్రెండ్ని ఎక్కించుకొని వెళ్తున్నాము. లివర్ గార్డ్స్ ఒకటి, ఇంకోటి వైజర్ ఒకటి కొనుక్కుందామని, అంటే అవి మార్చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వైజర్ కూడా ఖరాబ్ అయింది. సో నేను ఇది ఒరిజినల్ కూడా కొంటాను, ఇది షోరూంలో నుంచి. కాకపోతే అప్పటి వరకు అయితే బబుల్ వైజర్ పెడదామా అని. బబుల్ వైజర్ అనుకో మంచిగా ఉంటుంది కదా. అండ్ ఈ గ్లౌజెస్ కూడా కొంచెం వియర్డ్గా ఉన్నాయి. అంటే ఫస్ట్ టైం కదా, నేను ఇప్పటివరకు గ్లౌజెస్ వేసుకొని నడపలే. ఇదే ఫస్ట్ టైం నాది గ్లౌజెస్ వేసుకొని నడపడం. సో అందుకే కొంచెం వియర్డ్గా ఉంది. పట్టుకొని రేవ్ అయిన అవసరం లేదు. ఉట్టిగా మామూలుగా ఇట్లా అంటే రేవ్ అయిపోతుంది, అంటే యాక్సిలేట్ అయిపోతుంది. కొంచెం ఇక్కడ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంది కదా. నేను వ్లాగ్ తీయక చాలా రోజులు అవుతుంది అసలుకి. నేను మొన్న వ్లాగ్ అప్లోడ్ చేసినా కానీ, కాకపోతే నేను ఎడిట్ చేసేసి ఇదంతా చేసేసరికి చాలా లేట్ అయింది. నేను వ్లాగ్స్ కూడా ఎమ్మటెమ్మటే పెట్టట్లేదు. అదొకటి కొంచెం ఎమ్మటెమ్మటే పెడదాం అనుకుంటున్నా కానీ, కాకపోతే వీడియో ఒకరోజు తీస్తున్నాను, ఎడిటింగ్కి టైం దొరకట్లేదు. ఎడిటింగ్ చేద్దామంటే సో అట్లా ల్యాగ్ అవుతుంది కొంచెం, అందుకే తీయలేకపోతున్నాను. అండ్ యాక్చువల్గానైతే ఈ గ్లౌజెస్ మొన్ననే వచ్చినాయి, ఒక 5 days అవుతుంది అంతే. ఈ గ్లౌజెస్ కూడా వచ్చేసి వేసుకొని మీకు కూడా చూపిస్తాము అని వేసుకున్నాను ఈ రైడ్లో. నేను మిర్రర్స్ కూడా తీసేద్దాం అనుకుంటున్నా. మిర్రర్స్ ఒక అంటే వైజర్ పెట్టేసి, బబుల్ వైజర్, అది కూడా సింగిల్ బబుల్ వైజరు. అంటే డబల్ బబుల్ వైజర్ వేరు, సింగిల్ బబుల్ వైజర్ వేరు. అంటే సింగిల్ బబుల్ అంటే ఒకటే ఇట్లా బబుల్ లాగా వస్తుంది. డబల్ అనుకుంటే ఈడ కూడా కొంచెం బబుల్ లాగా వస్తుంది. అది వేరు, ఇది వేరు. 2 types ఉంటాయి. టెయిల్ టైర్ కూడా తీసుకుంటా, కంపల్సరీ అయితే కాదు. ఎందుకంటే మార్చాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అండ్ ఇంకోటి లివర్ గార్డ్స్ తీసుకుంటాను అంతే, ఇంకేం లేదు. ఇవి తీసుకొని అక్కడ చేంజ్ చేయొద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వీడియో చేద్దామా అని, ఒక వీడియో తీసుకుందామని నా ఓన్గా నేను ఫిట్ చేసుకొని ఒక చిన్న షార్ట్ తీద్దామని నేను అందుకే అక్కడ చేపాను. ఓన్లీ పార్ట్స్ తీసుకొని వచ్చేసి మనము ఇంటికాడ ఫిట్ చేసుకుందాం. అదేం పెద్ద ప్రాసెసింగ్ కాదు, ఎందుకంటే దీనికి ఒకటి ఎల్ టైప్ ఉంటుంది చూసినా, ఆ టూల్ సరిపోతుంది. గ్లౌజ్ వేసుకుంటే ఏంటంటే మనకి స్వెట్ అనేది చాలా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అనిపిస్తుంది కూడా, ఇంత ఫ్రీగా ఏముండదు. ఇక్కడ సిటీ రైడ్స్లోనైతే నేను కంపల్సరీ ఇంకొకసారి వేసుకోను. కాకపోతే ఒకసారి వేసుకొని చూసాం ఎలా ఉందో అని. నేను కూడా ఇది కొన్న తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం వేసుకుంటున్నా. ఈ డే నేను తీస్తున్నా అంటే నిన్న పెట్టాను ఒక వ్లాగ్. అదేంటంటే RS 200ది R9 ఎగ్జాస్ట్ది పెట్టాను, నిన్న పెట్టాను. ఈరోజు ఈ వ్లాగ్ తీస్తున్నాను. యాక్చువల్గా నిన్న పెట్టిన వ్లాగ్ అయితే నేను ఒక 10 days అనుకుంటా, 10 days బ్యాక్ తీసిన. అది 100 days బ్యాక్ తీసిన, నిన్న ఎడిట్ చేసేసి పెట్టేసిన. సో అలా అవుతుంది. సో టైం దొరకట్లేదు. ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే కన్ఫర్మ్ ఎమ్మటే ఎడిట్ చేసేసి ఎమ్మటే పెట్టేస్తాను. దీనికి ఏం లేట్ చేయను. ఈ ఫ్యూయల్ అప్ చేసుకోవాలి, నేను మర్చిపోయాను. ఫ్యూయల్ అప్ చేసుకోవాలి. నేను అసలు ఫ్యూయల్ కరెక్ట్గా మెయింటైన్ చేయను. అదే మా డాడీ అనుకో ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ ఉంటుంది. అంటే మా డాడీ నా బైక్ తీసుకొని వెళ్తే కన్ఫర్మ్ కనీసం హాఫ్ ట్యాంక్ అనేది చేసుకొని వస్తాడు. మళ్ళీ ఒక తిట్లు అయితే తప్పదు. మళ్ళీ ఫ్యూయల్ మెయింటైన్ చేయ బండి అయితే కావాలి, కానీ ఫ్యూయల్ అయితే మెయింటైన్ చేయవాలి. సో నేను యాక్చువల్గా ఈవినింగే వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ ఒక్కొక్కసారి ఏమైతే అంటే చాలా లేట్ అవుతుంది. ఒకసారి నేను అనుకున్న టైంకి వెళ్ళాను. ట్రాఫిక్ అయితే అబ్బా ఘోరంగా ఉంది. వచ్చేటప్పుడు మనకి ఇంత ట్రాఫిక్ ఉండదు. ఒకసారి నేను ముందు వ్లాగ్లో చెప్పాను కదా వైజాగ్ తీసుకుంటా అని, అక్కడనే తీసుకుందాం అనుకుంటున్నా. ఇక ఏం లేదు, 2 కాకపోతే చాలా రోజులు అయింది కదా అని వ్లాగ్ కూడా చేసేస్తున్నాను. 82 seconds. మొత్తం చెమట అయిపోయింది లోపల మొత్తం. కాలేజ్ బంగ్ కొట్టి ఇక్కడ ఉట్టిగా బస్ పాస్ ఉండేది. సో బస్ పాస్ వేసుకొని
మొత్తం ఇదంతా తిరిగేది. ఇక్కడ దాకా వచ్చేది మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయేది. బంక్ కొట్టేసి కాలేజ్ బంక్ కొట్టి రీచ్ రావాలని కంపల్సరీ చేస్తలేను, ఇది నాకు ఇష్టం ఉండి చేస్తున్నాను. అండ్ రీచ్ వచ్చేటప్పుడు వస్తూనే ఉంటుంది. బ్లాగింగ్ చేస్తూ ఉంటుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకో ఆబ్వియస్గా మనము చూస్తాం, ఆల్రెడీ మనం యూట్యూబ్లో పెడుతున్నాం కాబట్టి కన్ఫర్మ్ చూస్తాం రీచ్ వస్తుందా లేదా రీచ్ వస్తుందా లేదా అని. ఆబ్వియస్ అది. కాకపోతే పర్టికులర్గా రీచ్ కోసం అని చేయట్లేదు. నా ప్యాషన్ నాకు నచ్చి నేను చేస్తున్నాను. మోటో వ్లాగింగ్ చేయాలంటే ఇష్టం, సో అందుకని చేస్తూనే ఉంటాను. ఐ విల్ నెవర్ స్టాప్ ఇట్. ఐ లవ్ బైక్స్ మోర్ దెన్ ఎనీథింగ్ అసలుకి చాలా ఇష్టం బైక్స్. ఎక్స్ మార్క్ ఉంటుందా లెదర్ టైప్ ఉంటుంది, సో అది కూడా చూద్దాము. మా ఫ్రెండ్కి కూడా కావాలి అంట, సో అందుకే వాడు కూడా వచ్చింది నాతో పాటు. మనం ఎప్పుడూ సింగిల్గా రాంగా, ఎవరో ఒకరు రావాలి మనతో. సో ఇప్పుడే తీసేసుకున్నాము, ఇంటికాడికి వెళ్ళాక మనం ఫిట్ చేసుకుందాము. ఒక 2 పార్ట్స్ తీసుకున్నాము. సో ఇదొకటి తీసుకున్నాము, ఇది లివర్ గార్డ్స్. సో ఇదొకటి తీసుకున్నాము. అండ్ ఇంకోటి వైజర్ కూడా తీసేసుకున్నాము. ఇదొకటి అదొకటి. ఇది సింగిల్ బబుల్ వైజరు. డబుల్ బబుల్ వైజర్ అంటే ఇది ఇంకొకటి బబుల్ లాగా వస్తుంది. సో ఇది సింగిల్ బబుల్. సో ఈ 2 తీసుకున్నాను, నేనే ఫిట్ చేసుకుంటాను, ఇదేం ఫిట్ చేపియను. సో ఇంటికి వెళ్ళాక మనం ఫిట్ చేసుకుందాం అది, ఎందుకంటే మనకు ఫిట్ చేయడానికి వచ్చు అది. సో అండ్ ఇంకోటి వీడియో కూడా తీసుకోవాలి, ఒక చిన్న షార్ట్ తీసుకుందామని. ర్యాప్ కూడా వేపియాలి, ర్యాప్ వేపిస్తే అయిపోతుంది. అది అంత పర్ఫెక్ట్గా చేస్తారో చేయరో నాకు కూడా తెలీదు. పెట్రోల్ అయిపోయిందా? ఏమో అయిపోయినట్టుంది. రే బంకేడు ఉందిరా, స్టార్ట్ కాదు. ఒకసారి చూడు ఆన్లైన్లో. అలా అయిపోయింది అనుకో కథమే. పెట్రోల్ అయిపోయిందిరా బాబు, చూసుకోలే నేను, మర్చిపోయినా పెట్రోల్ కొట్టించుకుందామని. ఎటుంది? మస్తు ట్రాఫిక్ ఉందా? రైటా? అరే 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 అయిపోయిందిరా. ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది? అమ్మా, నేను ఇందులో ముందే కొట్టించి పెట్టినారా, ముందే నేను 1 పాయింట్ కొట్టించేసి పెట్టేసిన. ఈ బండిని ఇప్పటివరకు తోసుకుంటా పోలేరా. ఓవర్ యాక్షన్ చేయకరా. ఒరే హెల్ప్ చేస్తే బాగుండు. చూసుకునే ఉండే నేను కూడా. అమ్మా, మళ్ళీ ఇందులో ట్రాఫిక్ ఒకటి. ఒక బాటిల్ దొరికినా అయిపోతుంది. బండి ఇక్కడ పెట్టి బాటిల్లో పెట్రోల్ పోపించుకొని రావచ్చు. ఓ బై, ఇంత ఘోరంగా దీని అమ్మ జీవితం. ఎక్సర్సైజ్ అవుతుంది ఇక. इधर बंक किधर है भाई? बंक सीधा, हाँ उधर से, हाँ उधर ही है, उधर तक जाना है. राइट साइड पे है, राइट साइड पे जाना पड़ता. एक बॉटल मिल गया है तो डाल के आता हूँ. बॉटल है आपके पास? बॉटल इधर भी बॉटल में नया था. ఏమో రా, ఇటు కిందకుంది అన్నాడు. పెట్రోల్ బంక్ వచ్చేసినాము, పెట్రోల్ కొట్టించుకొని. అమ్మ, మా ఫ్రెండ్ అన్నే వదిలేసి వాడు 1 కిలోమీటర్ అవే ఉన్నాడు. మొత్తం చెమటలు. ఇది గ్లౌజెస్, ఇంకో గ్లౌజ్ వాన్ దగ్గర ఉంది, ఒక గ్లౌజ్ నా దగ్గర ఉంది.
వాడు ఇంకో గ్లౌజ్ వాని దగ్గర పెట్టేసి వచ్చేసిన. మళ్ళీ అక్కడి నుంచి ఇటు వస్తుందిరా, ఇటు నుంచి ఇటేగా. అసలు గ్లౌజెస్ తీసి నడుపుతూనే అసలు మస్తు ఫ్రీగా ఉంది. 1 కిలోమీటర్ నడిచేసినాం, అది కూడా ఇది బైక్ తోసుకుంటూ నడిచినాము. కొంచెం దూరం వెళ్ళినాక మళ్ళీ స్టార్ట్ అయిందిలే, కానీ దూరం దాకా బాగానే వచ్చింది. సడన్గా స్టార్ట్ అయింది, అదే స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడి నుంచి బంక్ దాకా వచ్చింది బాగానే. మా ఫ్రెండ్ అయితే అట్లనే నడుచుకుంటూ వచ్చిండు, ఎందుకంటే వాడిని సడన్గా ఎక్కించుకోలేదు, స్టార్ట్ అయింది కాబట్టి. అండ్ ఈ గ్లౌజెస్ బదులు నేను రైనాక్స్ తీసుకుందాం అనుకున్నా. అయితే రైనాక్స్ కూడా సేమ్ రేట్ ఉండే. రైనాక్స్ ఏంటంటే కొంచెం ప్రైస్ తేడా ఉంటుంది, మరీ అంత కదా, ఒక 200-300 తేడా ఉండే అంతే. ఇది కొంచెం తక్కువ ఉండే, అది 200 ఎక్స్ట్రా ఉండే, 200-300. కొంచెం ఈ కలర్ బాగుంది, లేకపోతే అది తీసుకుంటుండే.